హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యాస్ గెలాక్సీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు నేను బ్రైడల్ శారీ కుచ్చు చూపిస్తానండి. సో దానికి కావాల్సినటువంటి మెటీరియల్ ఆల్రెడీ కలిపినటువంటి దారాలు 10 నెంబర్ నీడిల్. సో ముందుగా ఈ విధంగా మనము నాట్ వేసుకొని ఒక బీడ్ వేసుకోవాలన్నమాట. సేఫ్టీ లాక్ 2 వేస్తాం కదా, ఆ విధంగా సేమ్ ఇలాగా. మీకు కావాలనుకుంటే ఇక్కడ బీడ్ వేసుకోండి, లేకపోతే లేదు, కుచ్చు స్టార్ట్ చేసుకోవచ్చు. కుచ్చు కూడా అవసరం లేదనుకుంటే ఖాళీ ప్లెయిన్ చైన్స్ కూడా మీరు ఇలాగే పెట్టుకోవచ్చు అంట. మీకు నచ్చినటువంటి బీడ్స్ వేసుకొని తర్వాత క్రోషా స్టార్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను 4, 6 తర్వాత 4 చైన్స్ వేస్తున్నాను. ఇదే ప్యాటర్న్తోనే మొత్తం డిజైన్ అంతా వేసుకోవాలి మనం. ఈ 6 చైన్స్ గ్యాప్ వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా 2 చైన్స్ వెనక్కి లాక్కొని 4 చైన్స్ గ్యాప్ అంతనే తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను మళ్ళీ 4 చైన్స్ వేసాను. ఈ విధంగా ఇప్పుడు బ్యాక్కి తిప్పుకోవాలి. డిజైన్ని బ్యాక్ నుంచి వేస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ మీరు కావాలనుకుంటే 2 చైన్స్ వేసుకోండి, లేదంటే డైరెక్ట్గానే మనము సింగిల్ క్రోషా వేసుకోవచ్చు అన్నమాట. సో 2 సింగిల్ క్రోషా వేసుకున్న తర్వాత నీడిల్ పైనకి ఒకసారి దారం చుట్టుకొని మనము ఇక్కడ డబల్ క్రోషా ఎలా వేసుకుంటామో అలాగే, అంటే నీడిల్ పైన దారం చుట్టుకొని హాఫ్ డబల్ క్రోషా వేసుకుంటాం. ఇక్కడ నీడిల్ పైనకి 3 రింగులు అనేటివి దారాలు వచ్చేస్తాయి అన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా 3 రింగులకి కలిపి ఒకటేసారి వేసుకోవచ్చు. నేను ఈ ప్యాటర్న్ సింగిల్ క్రోషానా వేసుకోవచ్చు, లేదంటే హాఫ్ డబల్ క్రోషానా వేసుకోవచ్చు. ఈ ప్యాటర్న్ని నేను ఈ విధంగా హాఫ్ డబల్ క్రోషాతో స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇవి కూడా మనకు దాదాపుగా 11 లేదంటే 12 దాకా వస్తాయండి. మీరు తీసుకున్నటువంటి చైన్స్ గ్యాప్ని బట్టి కూడా ఇవి సేమ్ నాలాగే రావాలని ఏమి ఉండదు. సో మీరు కరెక్ట్గా వేశారంటే సేమ్ వస్తుంది. మనం తీసుకున్నటువంటి చైన్స్ గ్యాప్, డిస్టెన్స్, లూజ్నెస్ వల్ల కూడా ఈ తేడా, ప్రతి ఒక్కరికి ఆర్చ్లో తేడా అనేది వచ్చేస్తుంది. మనం కరెక్ట్గా వేసామనుకోండి, అది కరెక్ట్గానే వచ్చేస్తుంది అనమాట. సో నేను అందుకనే ఈ విధంగా చెప్తున్నాను. మనం వేసుకున్నటువంటి చైన్స్ని బట్టి మనం తీసుకున్న ఆర్చ్ అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా నేను 11 టైమ్స్ వేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ పక్కన 2 సింగిల్ క్రోషా వేసాను కాబట్టి పక్కన కూడా సింగిల్ క్రోషా వేసుకోవచ్చు, లేదంటే హాఫ్ డబల్ క్రోషానే నేను కంటిన్యూ చేశాను. డిజైన్లో ఏం తేడా అనేది ఏమి మనకు అనిపించదు అనమాట. సో ఇక్కడ మళ్ళీ మనము ఎక్కడైతే ఆర్చ్ ఎండ్ చేస్తామో అక్కడికి సింగిల్ క్రోషా వేసుకొని, లేదంటే నాట్ వేసుకుని ఉంటాం కదా చైన్స్ది ముందర, అదే చైన్స్ గ్యాప్లోనే నాట్ వేసేసుకోవాలన్నమాట. ఇవ్వండి, ఇక్కడ సింగిల్ క్రోషా వేసుకోవచ్చు, హాఫ్ డబల్ క్రోషా కూడా వేసుకోవచ్చు అనమాట. హాఫ్ డబల్ క్రోషా, సింగిల్ క్రోషా, డబల్ క్రోషా, త్రిబుల్ క్రోషా ఇవన్నీ నా ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ఐ బటన్ లింక్ ఇస్తాను, ఒకసారి ప్లేలిస్ట్ కానీ ఐ బటన్లో కానీ వాచ్ చేయండి. సో మళ్ళీ ఇది ఫ్రంట్కి తీసుకోవాలండి. ఫ్రంట్కి తీసుకున్న తర్వాత నేను ఇక్కడ డైరెక్ట్గానే డబల్ క్రోషా వేసేస్తున్నాను అనమాట. సో డబల్ క్రోషా తెలుసు కదా, నీడిల్ పైనకి ఒకసారి రింగు మాత్రమే చుట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఎక్కడైతే తీసుకుంటున్నామో త్రిబుల్ క్రోషా, హాఫ్ డబల్ క్రోషా వేసామో అక్కడ గ్యాప్ కనబడుతుందండి మనకి. మనం ఫ్రంట్ సైడ్ తిప్పుకున్నాం డిజైన్. ఇప్పుడు ఆ రెండింటికి కలిపి మనం ఇప్పుడు పీకో స్టిచ్ వేస్తున్నాము. ఇదిగోండి, 2 డబల్ క్రోషా వేసాము కదా, ఆ రెండింటికి కలిపి మనం ఇప్పుడు పీకో స్టిచ్ ఎలా వేస్తామో అలా ఆ రెండింటికి కలిపి వేస్తున్నాను అనమాట. సో పక్కనే ఒక డబల్ క్రోషా వేయాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి 2 లూప్స్కి ఒకసారి, 2 లూప్స్కి ఒకసారి డబల్ క్రోషా అయిపోతుంది. నీడిల్ పైనకి ఒకసారి దారం చుట్టుకొని 2 లూప్స్కి ఒకసారి నాట్ వేయాలి. ఇలా వేసిన తర్వాత సెకండ్ డబల్ క్రోషాకి మనం 3 చైన్స్ వేసుకొని, 3 చైన్స్ వేసుకున్న తర్వాత 2 డబల్ క్రోషా మధ్యలో గ్యాప్లో కాకుండా రెండింటిని కలిపి మనం ఇక్కడ వేస్తున్నామండి. అప్పుడు పీకాక్ స్టిచ్ కొంచెం పెద్దగా కూడా కనబడుతుంది. సో పెద్దగా కనబడుతుంది, గ్యాప్ ఎక్కువ వస్తుంది కాబట్టి కొంచెం విడివిడిగా కూడా కనబడుతుంది. ఈ విధంగా నేను ఇది 6 టైమ్స్ వేస్తున్నానండి.
అంటే నేను తీసుకున్న చైన్స్ బట్టి నాకు 6 పీకాక్ స్టిచ్ అనేటి వచ్చేస్తాయి. మధ్యన కొద్దిగా వేరియేషన్ కోసం ఒక బీడ్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఇదిగోండి, ఒక నచ్చినటువంటి బీడ్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక బీడ్ యాడ్ చేసేసి బీడ్కి లాక్ వేసుకోకుండా అలాగే డైరెక్ట్గానే మనము డబల్ క్రోషా వేసుకోవచ్చు అనమాట. మళ్ళీ డబల్ క్రోషా ఇక్కడ నీడిల్ పైన దారం చుట్టుకొని సెకండ్ డబల్ క్రోషా వేస్తున్నాం. క్లియర్గా వీడియోలో చూపిస్తున్నానండి. సో ఏం కన్ఫ్యూషన్ ఏం లేదు. ఏమంటే మనం డబల్ క్రోషా వేసినాక పీకాక్ స్టిచ్ వేస్తాం, ఇక్కడ 2 డబల్ క్రోషాస్ కలిపి వేస్తున్నాం అనమాట. సో దానివల్ల పీకాక్ స్టిచ్ అనే ముద్దుగా లావుగా కనబడుతుంది. సో డిజైన్ వేరియేషన్ కూడా కనబడుతుంది అనమాట. సో బ్రైడల్ కుర్చీ ఎందుకన్నానంటే ఇది బిగ్ సైజ్గా కనబడుతుంది. మనకు కావాలన్నటువంటి కస్టమర్స్ చాయిస్ ప్రకారంగా దీన్ని మనము మాడిఫై చేసుకోవచ్చు. నేను 2 ఆర్చెస్ వస్తున్నట్టుగా వేశాను. మీరు కావాలనుకుంటే ఇక్కడ మధ్యన మనం వేసినటువంటి హాఫ్ డబుల్ క్రోషాకి ఒకసారి చైన్ స్టిచ్ స్టోన్ లేస్ అతికించుకోవచ్చు. మీకు నచ్చినటువంటి బీడ్ లేస్ కూడా మీరు అతికించుకోవచ్చు అనమాట. సో గ్యాప్ పెద్దగా వస్తుంది కదండి, అక్కడ ఎండింగ్ వచ్చేస్తున్నాం మనం. ఇప్పుడు ఇంకొకసారి డబల్ క్రోషా వేస్తున్నాం అనమాట. ఇదిగోండి, లాస్ట్ అయినా వేసుకోవచ్చు. దానికి మనం ఇక్కడ 2 చైన్స్ వేసి ఆర్చ్ ఎండ్ చేస్తాం కదా, సో ఆ గ్యాప్లో మధ్యలో వస్తుందన్నమాట ఇక్కడ. సో రెండిటి కలిపి మనము డబల్ క్రోషా వేసేసినాక పీకాక్ స్టిచ్ వేస్తున్నాము. కష్టం చాలా ఈజీగానే అయిపోతుందండి, కష్టం ఏం లేదు. కొత్త వాళ్ళకు కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు. డిజైన్ అయితే కన్ఫ్యూజన్ ఏం లేదు. 2-3 స్టెప్స్ అంటూ ఏం లేదు కదండి, సింగిల్ ప్యాటర్న్లోనే వెళ్తుంది డిజైను. సో సింగిల్ కలర్లోనే వెళ్తుంది. ఎక్కడైతే మనం చైన్స్ ఇందాక వేసామో హాఫ్ డబల్ క్రోషాకి వేసామో అదే చైన్లో ఒక సింగిల్ క్రోషా వేసుకొని ఆర్చ్ని ఎండ్ చేసుకోవచ్చు అనమాట. సో డిజైన్ అంతా ఈ విధంగా కనబడుతుందండి. మీకు ఇక్కడ బీడ్స్ వద్దు అనుకుంటే అక్కడ కంటిన్యూ అట్లాగే చేసుకోవచ్చు, ప్లెయిన్. లేదు కావాలనుకుంటే బీడ్స్ అక్కడ బీడ్స్ వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇప్పుడు 4 చైన్స్ వేసాను. మళ్ళీ కుచ్చు కోసం ఆర్చ్ కోసం 6 చైన్స్ వేసుకొని ఒక 2 చైన్స్ గ్యాప్ తీసుకున్నాను అనమాట. తర్వాత ఇప్పుడు మళ్ళీ 4 చైన్స్ వేయాలి. 4, 6, 4 ఇదే ప్యాటర్న్తో. తర్వాత మీరు కుచ్చు కావాలనుకుంటే అక్కడ మళ్ళీ ఒక 4 చైన్స్ వేసుకొని ఈ 2 ఆర్చెస్ మధ్యన మీరు కావాలనుకుంటే కుచ్చు కోసం ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం బట్టకి క్లాత్కి బ్యాక్ సైడ్ వేస్తున్నాము. సింగిల్ క్రోషా, ఇంకొక సింగిల్ క్రోషా, 2 సింగిల్ క్రోషా వేసినాక డైరెక్ట్గా నీడిల్ పైన దారం చుట్టుకొని హాఫ్ డబల్ క్రోషా వేయాలి. 3 లూప్స్కి అన్నిటినీ కలిపి ఒకటేసారి తీసుకుంటే అది హాఫ్ డబల్ క్రోషా అయిపోతుంది. సో ఇదే ప్యాటర్న్ని మనం మళ్ళీ కంటిన్యూ పక్కన ఆర్చ్ ఏ విధంగా వేసామో సేమ్ అలాగే వేసుకోవచ్చు అనమాట. మొత్తం మనం వేసుకున్నటువంటి 6 చైన్స్కి మొత్తం అంతా కంప్లీట్ అయిపోయినాక ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ సింగిల్ క్రోషానా వేసుకోవచ్చు, సేమ్ హాఫ్ డబుల్ క్రోషానా వేసుకోవచ్చు. ఎక్కడ మనం నాట్ వేసి ఉంటామో ఆ చైన్కి గ్యాప్ స్టార్టింగ్లో అక్కడ ఇదే నాట్ వేసుకొని ఫ్రంట్కి తిప్పుకోవాలన్నమాట మనం. ఈ విధంగా సింగిల్ కలర్ బార్డర్ వచ్చినప్పుడు ఈ విధంగా తీసుకోవచ్చు. డబల్ కలర్ బార్డర్ వచ్చినాయి శారీలో, మల్టీ కలర్స్ వచ్చినప్పుడు దాని కలర్స్ కాంబినేషన్ బట్టి కూడా డిజైన్ లుక్ అనేది ఎలివేట్ అవుతుంది. మనం శారీ టైప్ వచ్చినప్పుడు కలర్ కాంబినేషన్స్తోనే తీసుకోవాలి. నేను శాంపుల్ పీస్కి ఈ విధంగా చూపిస్తున్నాను.
నా ఈ ఐడియా మీకు నచ్చింటే ఒక లైక్ ఇచ్చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఇంకొకరికి తెలియని బిగినర్స్కి ఆర్ అన్నోన్ పర్సన్కి డిజైన్ తెలిసినట్టు అవుతుంది. దానివల్ల మీరు ఇచ్చేటువంటి నాకు ఒక బూస్ట్ అనుకోండి. సో కామెంట్ పెట్టండి, నచ్చిన డిజైన్ కామెంట్ పెట్టండి, నచ్చకున్న డిజైన్ కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆల్ అనే బెల్ ఐకాన్ని మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ మిస్ కాకుండా వస్తాయి. ఆల్ అనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నా నోటిఫికేషన్ అని ముందుగా మీకే తెలియదు, అందరికంటే కూడా ముందుగా మీరే నా డిజైన్ చూసి మీరు షేర్ చేయగలుగుతారనమాట ఇంకొకరికి. సో కంప్లీట్ అయిపోయినాక డిజైన్ మొత్తం నేను చూపించట్లేదు, ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను. ఇదిగోండి ఈ విధంగా ఒక టెంపుల్ బార్డర్ డిజైన్ లాగా కూడా మనకి ఇది 2 డబల్ క్రోషా కలిపి వేస్తున్నందుకు ఒక టెంపుల్ లుక్ కూడా వస్తుందన్నమాట. ఇక్కడ డబల్ క్రోషా ఇంకొకసారి తీసుకోవాలి. పక్కనే ఉన్న హోల్ మనం వేసినటువంటి 3 హాఫ్ డబల్ క్రోషా ఉంటుంది, దాన్ని బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి తిప్పుకున్నాక హోల్ గ్యాప్ అనేది కనబడుతుంది బాగా. సో ఆ గ్యాప్ మధ్యలోంచి మనం ఈ డిజైన్ని తీసుకుంటాం. నీడిల్కి తీసుకొని హాఫ్ డబల్ క్రోషాలోంచి ఈ డిజైన్ని కంప్లీట్ మనం తీసుకున్నటువంటి ఆర్చ్ని బట్టి 12 చైన్స్ని బట్టి నేను ఇక్కడ 6 పీకాక్ స్టిచ్ అనేది వేశాను. కంప్లీట్ అయిపోయాక డిజైన్ చూడండి ఒకసారి ఎలా కనబడుతుందో మీకు. మళ్ళీ తర్వాత పక్కన ఉన్న 2 చైన్స్ కానీ లేదంటే అక్కడే ఉన్నటువంటి ఆర్చ్కి కానీ అక్కడే సింగిల్ క్రోషా వేసి పక్కన 2 చైన్స్ అనేటివి వేసుకోవచ్చు అనమాట. 2 చైన్స్ వేసుకొని ఎక్కడి దాకా వస్తే ఆర్చ్ అనేది అక్కడికి ఎండ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు 2 ఆర్చెస్ పక్కన వేసాను నేను ఈ విధంగా. మీరు ఇక్కడ కావాలనుకుంటే బీడ్ తీసుకొని మళ్ళీ డిజైన్ని బీడ్ పక్కన వేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా 2 సింగిల్ క్రోషాస్ వేసాను, ఎందుకంటే డిజైన్కి కొంచెం లుక్ అనేది కనపడాలి కాబట్టి పక్కనే వేసుకోవచ్చు. అది సింగిల్ క్రోషా అనేది పక్కనే బీడ్ పక్కన ఇంకొకసారి వేసుకోవచ్చు. పోగు జారిపోతుంటే మళ్ళీ తీసుకోవాల్సిన పని వస్తుంది. నేను ఈ టైప్ ఆఫ్ బీడ్ తీసుకున్నానండి. ఆర్చ్ పక్కన మీకు నచ్చినటువంటి క్రిస్టల్ బీడ్ ఏదైనా కానీ, మోతీ బీడ్ కానీ, లేదు శారీలో సిల్వర్ బీడ్స్ కానీ అలా వస్తే కూడా మీరు సిల్వర్ బీడ్స్ కూడా ట్రై చేయొచ్చు. గోల్డే అనేది లేకుండా మీకు నచ్చినటువంటి డిజైన్స్ కూడా మీరు బీడ్స్ తీసుకోవచ్చు అనమాట. 6 చైన్స్ వెనక్కి గ్యాప్ 2 చైన్స్ గ్యాప్ మధ్యలో తీసుకోవాలి. ఇక్కడ 2 చైన్స్ అంత గ్యాప్ వదిలిపెట్టాలి. వదిలిపెట్టినాక నాట్ వేసేసాలి. నాట్ వేసుకున్నాక మళ్ళీ ఆర్చ్ కోసం పక్కన 4 చైన్స్ అనమాట. 1 2 3 4 అలాగా ప్యాటర్న్ 4 6 4 బీడ్ 4 6 4 బీడ్ ఇలా వస్తుంది. నేను కుచ్చు కట్టలేదు, మీకు కావాలనుకుంటే మధ్యన ఒక ప్లేస్లో కుచ్చు కట్టుకోవచ్చు అనమాట. సో డిజైన్ ఫుల్ అయిపోయాక ఈ విధంగా కనబడుతుందండి. నచ్చింటే ఒక లైక్ ఇచ్చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా. డిజైన్ అయితే ఓవరాల్గా ఇలా కనబడుతుంది మనకి. మీరు లేస్ స్టోన్ కానీ బీడ్ స్టోన్ కానీ అంటించుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.